ఇక వివరాల్లోకి వెళ్తే రైతు రుణమాఫీ అమలుపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే రుణమాఫీ పథకం అమలుకి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకుంటే ఎలా ఉంటుంది అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. రుణమాఫీకి అవే మార్గదర్శకాలను పాటిస్తే ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉందని భావిస్తోంది. రాష్ట్రంలో పంట రుణాలు తీసుకున్న మొత్తం 47 లక్షల మందికి 2 లక్షల దాకా రుణమాఫీ చేయాల్సి వస్తే సుమారు 35,000 కోట్ల రూపాయల అవసరం ఉంటుంది. అదే పీఎం కిసాన్ మార్గదర్శకాలను అమలు చేస్తే 25,000 కోట్లతో రుణమాఫీ పథకం పూర్తి చేయవచ్చని అధికారులు ప్రభుత్వానికి సలహా ఇస్తున్నారు. అదే జరిగితే రుణం తీసుకున్న కొందరికి ఈ పథకం అమలు కాదు, ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుందని మరికొందరు చెబుతున్నారు. దీంతో పీఎం కిసాన్ మోడల్ ని తీసుకోవాలా, ఇతర రాష్ట్రాల్లో అమలు చేసినట్లు చేయాలా అనే అంశంపై రేవంత్ సర్కార్ తర్జన భర్జనలు పడుతోంది. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, రైతు రుణమాఫీ అమలుపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే ఈ ప్రభుత్వం ఇప్పుడు కిసాన్ సమ్మాన్ పథకం కింద పథకాన్ని పరిగణలోకి తీసుకోవాలనుకుంటుంది. మరి దీని గురించి డీటెయిల్స్ ఏంది? రైతు రుణమాఫీ అమలుపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఎక్సైజ్ చేస్తూ వస్తుంది గడిచిన 2.5 రోజులుగా. అయితే రుణమాఫీ పథకం అమలుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ మార్గదర్శకాలను కూడా పరిగణలోకి తీసుకుంటే ఎలా ఉంటుందనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. రుణమాఫీకి అవే మార్గదర్శకాలను పాటిస్తే ప్రభుత్వంపై ఆర్థిక భారం భారీగా తగ్గే అవకాశం ఉందని కూడా గవర్నమెంట్ ఒక అంచనా వేస్తోంది. రాష్ట్రంలో పంట రుణాలు తీసుకున్న మొత్తం 47 లక్షల మందికి 2 లక్షల దాకా రుణమాఫీ చేయాల్సి వస్తే దాదాపు 35,000 కోట్ల రూపాయల అవసరం ఉంటుంది. అదే పీఎం కిసాన్ మార్గదర్శకాలను అమలు చేస్తే 25,000 కోట్ల రుణమాఫీ పథకం పూర్తి చేయవచ్చని కూడా అధికారులు ప్రభుత్వానికి సలహా ఇస్తున్నారు. ఇదే జరిగితే రుణం తీసుకున్న కొందరికి ఈ పథకం అమలు కాదు, ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని కూడా అధికారులు కూడా కొంతమంది చెబుతున్నారు. దీంతో పీఎం కిసాన్ మోడల్ ని తీసుకోవాలా, ఇతర రాష్ట్రాల్లో అమలు చేసినట్లు చేయాలనే అంశంపై కూడా గవర్నమెంట్ తో పాటు సీఎం కూడా ఎక్సైజ్ చేస్తున్నారు. చాలా తర్జన భర్జన కూడా పడుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం మార్గదర్శకాలు కాస్త కఠినంగానే ఉంటాయి. ఈ పథకం కింద మోదీ గవర్నమెంట్ 5 ఎకరాల లోపు విస్తీర్ణం ఉండి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న చిన్న సన్నకారు రైతులకు ఏడాదికి 6,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. అధిక ఆదాయాన్ని పొందుతూ ఆదాయ పన్ను చెల్లించే వారిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రూపాయలు 10,000కు మించి పింఛన్ పొందుతున్న రిటైర్డ్ ఉద్యోగులు, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జడ్పీ చైర్మన్లు తదితర కీలక పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులను, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు వంటి ప్రొఫెషనల్స్ కేంద్ర ప్రభుత్వం ఈ పథకం నుంచి మినహాయించింది. 4వ తరగతి సిబ్బందిని ఎంప్లాయీస్, 4th క్లాస్ ఎంప్లాయీస్ ని మాత్రము దీనికి అర్హులుగా కూడా చేర్చింది. 2018 డిసెంబర్ నుంచి కూడా పీఎం కిసాన్ పథకం కింద కేంద్రం ఇప్పటి వరకు 18 విడతలుగా కూడా నగదు బదిలీ చేసింది. అయితే తెలంగాణలో 3 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, 1,50,000 మంది పెన్షనర్లు, మరో 1,50,000 మంది కేంద్ర ఉద్యోగులు ఉన్నారు. అంటే అంతా కలిపి 6 లక్షల మంది దాకా ఉంటారు. అలాగే 119 మంది ఎమ్మెల్యేలు, 17 మంది లోక్సభ సభ్యులు, 7 రాజ్యసభ సభ్యులు, 40 మంది ఎమ్మెల్సీలు, 33 మంది జడ్పీ చైర్మన్లు, 13 మంది మేయర్లు ఉన్నారు. వీరితో పాటు మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ మేయర్లు, మాజీ జడ్పీ చైర్మన్లు లెక్కేస్తే ఆ సంఖ్య భారీగానే ఉంటుంది. రాష్ట్రంలో సుమారు 25 లక్షల మంది ఆదాయ పన్ను చెల్లింపుదారులు ఉన్నట్లు కూడా సమాచారము. అయితే రాష్ట్రంలో పంట రుణాలు తీసుకున్న వారి సంఖ్య 47 లక్షలు కాగా వారి బ్యాంకు రుణ ఖాతాలు ఆధార్ కార్డు, పాన్ కార్డ్ నెంబర్లు, ఆధార్ కార్డు తో పాటు పాన్ కార్డ్ నెంబర్లు అన్నింటినీ కూడా సీడింగ్ చేసి జల్లెడ పడితే అంతిమంగా లబ్ధిదారుల సంఖ్య ఎంతో తేలే అవకాశం ఉందని కూడా గవర్నమెంట్ ఒక అంచనాకు వచ్చింది. అయితే ధరణి పోర్టల్ ప్రకారం రాష్ట్రంలో సుమారు 70 లక్షల మంది పట్టాదారు పుస్తకాలు కలిగిన రైతులు ఉన్నారు. అయితే ఇందులో పీఎం కిసాన్ లబ్ధిదారులు మాత్రం సుమారు 33 లక్షల మంది ఉన్నారు. అంటే రాష్ట్రంలో ఉన్న పట్టాదారుల్లో సగం మంది
కి మాత్రమే పీఎం కిసాన్ పథకం అమలవుతోంది. నిజానికి ఈ పథకానికి అర్హులై ఉండి కూడా దరఖాస్తు చేసుకునే రైతులు రాష్ట్రంలో చాలా మంది ఉన్నట్లు కూడా చర్చ నడుస్తోంది. అలాంటి వారిని కూడా కలుపుకుంటే రుణమాఫీకి దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య మరింత ఎక్కువ ఉండొచ్చు. ఏదేమైనా ఆ మార్గదర్శకాలను రుణమాఫీ పథకానికి అనుసరిస్తే అర్హులకు మాత్రమే పథకాన్ని అమలు చేయొచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా రుణమాఫీ పథకం అమలు తీరుపైన కూడా అధికారుల బృందం అధ్యయనం చేశాయి. పీఎం కిసాన్ మోడల్ తీసుకోవాలా? శ్రీచరణ్, పీఎం కిసాన్ పథకం కింద నార్మల్ గా అయితే 5 ఎకరాలు ఉన్న రైతుకి కట్ ఆఫ్ ఉంటుంది కదా, మరి రుణమాఫీ 5 ఎకరాలకు పైగా ఉన్న వారికి మాత్రమే 2 లక్షల రుణమాఫీ ఇచ్చారు. దాన్ని ఇప్పుడు ఆ రుణమాఫీని మాఫీ చేయాలని చూస్తున్నారు. మరి దీనికి పీఎం కిసాన్ సమాన్ పథకం మార్గదర్శకాలని వాడితే రైతు నష్టపోతాడు కదా, మరి దీని గురించి డీటెయిల్స్ ఏంటి? పీఎం కిసాన్ మోడల్ ని తీసుకోవాలా లేకపోతే ఇతర రాష్ట్రాల్లో అమలు చేయాలన్న అంశం పైన ప్రభుత్వం తర్జన పడుతోంది. దీనిపైన పూర్తి స్థాయిలో కూడా ఇంతవరకు ఇంకా క్లారిటీ గానీ అఫీషియల్ ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన రాలేదు. గోల్డ్ లోన్ ఎంతమంది తీసుకున్నారు, దాంతో పాటు ఎస్ఎల్బిసి నుంచి ఎంతమంది లోన్ తీసుకున్నారు అనేది దాని మీదనే ఇప్పుడు గవర్నమెంట్ ప్రాథమికంగా ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ అనేది ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులను కోరింది. ఆ రిపోర్ట్ బట్టి దానికి ఒక గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి మళ్ళీ దాంట్లో కూడా స్క్రూటినీ ఉండే అవకాశం ఉందని కూడా ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉంది. సో ఈ పీఎం కిసాన్ మోడల్ తో పాటు వేరే స్టేట్స్ లో అమలు చేస్తున్నట్లు కూడా దాన్ని కూడా పరిశీలిస్తున్నారు. మొత్తానికి ఓవరాల్ గా కంప్లీట్ గా ఒక గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి ఈ రైతు రుణమాఫీ పైన కూడా ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది గవర్నమెంట్. హిమబిందు, ఇక అయితే ₹1,00,000 రుణమాఫీ చేసింది రైతులకి. ఎలాంటి మార్గదర్శకాలు అంటే కేంద్రం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు వాడకుండానే మరి ఈ ప్రభుత్వం ఇలా చేయడం వల్ల గత ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టే అవకాశం ఉంది కదా? డెఫినెట్లీ రైతుల రుణమాఫీ విషయానికి 2 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో కూడా హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే వాస్తవికంగా దాదాపు 47 లక్షల మందికి రుణమాఫీ చేయాలి అంటే దాదాపు 35,000 కోట్ల పైగా కూడా ప్రభుత్వంపై రుణభారం పడనుంది. అయితే దీంట్లో కూడా ఇండివిజువల్ గా ఒక ఫ్యామిలీలో XYZ కి 10-12 ఎకరాలు ఉంటే ఫ్యామిలీలో మెయిన్ గార్డియన్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఒక బ్యాంకు నుంచి రుణం తీసుకోవచ్చు. లేకపోతే వాళ్ళ భార్య పేరిట ఇంకో 2-3 ఎకరాలు ఉంటే ఆమె వేరే బ్యాంకు నుంచి లోన్ తీసుకోవచ్చు. ఇలా ఓవరాల్ గా 3-4 చోట్ల బ్యాంకులలో కూడా రుణాలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మొదటి ప్రాధాన్యతకు కూడా గోల్డ్ బంగారాన్ని తాకట్టు పెట్టి ఎవరైతే రైతులు లోన్ తీసుకున్నారో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉందని కూడా ప్రస్తుతము వ్యవసాయ శాఖ అధికారులకు కూడా చర్చ నడుస్తోంది. దీనిపైన కూడా పూర్తి స్థాయి క్లారిటీ లేదు. ఇలా డిఫరెంట్ గా కూడా కొంతమంది పలు బ్యాంకులలో నుంచి కూడా రుణాలు తీసుకొని ఉన్నారు. కొంతమంది పెట్టుబడికి కోసం కూడా తీసుకొని ఉంటారు. డిఫరెంట్ గా కూడా ఉంది. కొంతమంది తమ పాస్బుక్ ల పేరిట పర్సనల్ గా కూడా లోన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరినీ ఓవరాల్ గా కూడా గవర్నమెంట్ ఇవన్నీ ఈ పారామీటర్స్ అన్ని కన్సిడర్ చేసి ఫైనల్ గా కూడా ఒక దీనికి నిజమైన అర్హులు ఎవరో వారిని తేల్చే ఆలోచనలో ప్రస్తుతం గవర్నమెంట్ ఉంది. థ్యాంక్ యూ శ్రీచరణ్.